ట్రంప్ రష్యాకి డెడ్ లైన్ అని చెప్పి 50 days మిడ్ జులైలో పెట్టాడు. వితౌట్ ఎనీ పీస్ డీల్ డెడ్ లైన్ ఎండుకు కూడా వస్తుంది. ఈ డెడ్ లైన్ అనేది కేవలం రష్యా కాదు పెట్టింది, పక్క నేషన్స్ కి శాంక్షన్స్ విధించాడు తప్పితే రష్యాతో ఏ డీలు అవ్వలేదు. మళ్ళా ఫ్యూచర్ లో ట్రంప్ అండ్ పుతిన్ కలవనున్నారు యుఏఈలో అని చెప్పి ఇప్పుడు మాటలు వినిపిస్తున్నాయి ఆఫ్టర్ అలాస్కా మీటింగ్. సో ఫైనల్ గా ఎండుకు వచ్చేస్తుంది. అండ్ కేవలం వీడు చేసిందల్లా భారతదేశం మీద అండ్ అదర్ నేషన్స్ ఏవైతే రష్యన్ ఆయిల్ తీసుకుంటుందో వాళ్ళ మీద ఎక్స్ట్రా టారిఫ్ వేశాడు. ఒక రకంగా వీడి కంట్రీకి ఎక్కువ డబ్బులు తెచ్చుకుంటున్నాడు. ఎటువంటి మ్యానుఫాక్చరింగ్ ఇట్లాంటివి ఆ కంట్రీలో పెట్టకుండా ఊరికే డబ్బులు వస్తున్నాయి. ఈ టారిఫ్స్ రూపం అనేది కంట్రీ మీద వార్ అన్నట్టే గానీ వీడికి అక్కడ ఎకనామిక్ క్రైసిస్ ఉంది, ఆ ప్రజల నుంచే వీడికి డబ్బులు వస్తున్నాయి బేసికల్లీ. అంటే వేరే దేశాలని బూచిగా చూపించి ఇదిగో ఇది భారతదేశంలోనే తయారవుతుంది, ఇది భారతదేశం నుంచి వస్తున్న ప్రొడక్ట్, ఇది ఎక్కువ పెట్టి కొనాలి. కష్టపడేది అక్కడ ప్రజలు, కష్టపడేది ఇంకో కంట్రీస్, వాళ్ళు రేట్లు పెంచుతారు, ఫైనల్ గా కొనాల్సింది ఆడ ప్రజలే. కానీ వీడి గవర్నమెంట్ కి మాత్రం డబ్బులు వస్తాయి, డబ్బులు జనరేట్ చేయగలుగుతున్నాడు. ఆ అసమర్థత ఏదైతే డబ్బులు జనరేట్ చేయలేకపోతున్నాడో దాన్ని ఫిల్ చేయడం కంటే టారిఫ్స్ రూపంలో డబ్బులు వీడికి తెచ్చుకుంటున్నాడు. అండ్ దాన్ని అదిగో నేను ఇంపోజ్ చేస్తున్నా, నేను రష్యా దీని మీద పీస్ రావడానికి, రష్యా ఉక్రెయిన్ మీద పీస్ రావడానికి టారిఫ్స్ వేస్తున్నా అని చెప్పి జబ్బలు కొట్టుకుంటున్నాడు. వీడి నాటకాలు ఎవరికి తెలియదు, అందరికి తెలుసు. చూస్తున్నారు ఎవ్రీవన్ ఇస్ వెయిటింగ్, వాచింగ్ అండ్ వెయిటింగ్. యాక్చువల్లీ చైనా లాంటివి ఆల్రెడీ చెంప తప్పించేసి వీడు 100 అంటే వాళ్ళు 200, వీళ్ళు 200 అంటే 400, 500 అలా వేసుకుని వెళ్ళిపోయారు. సో లెట్ us see. వీడు పీస్ డీల్ అని ఏం చేయలేదు. వీడికి కావాల్సిందల్లా నోబెల్ పీస్ ప్రైజ్ కోసము ఎగిరెగిరి పడుతున్నాడు. ఈ రష్యా పీస్ డీల్ చేస్తే చేస్తాను. అక్కడ జర్నలిస్ట్ కి కూడా ట్రంప్ కి చెప్పు దెబ్బ కొట్టే డైరెక్ట్ మీటింగ్ లో గొడవలాగే మాట్లాడాడు. సో వీ నీడ్ టు సీ ఓవల్ ఆఫీస్ లో నెక్స్ట్ వచ్చే చేంజెస్ ఏంటి, వేరే కంట్రీస్ మీద వాళ్ళ ఫ్రెండ్షిప్ అవుతుందా లేకపోతే ఎనిమీస్ కింద తయారవుతారా అనేది కూడా చూడాలి. పాకిస్తాన్ తో అయితే ప్రస్తుతానికి రాసుకొని పూసుకొని తిరుగుతున్నాడు. వీ నీడ్ టు వెయిట్ అండ్ సీ హౌ దిస్ ట్రంప్స్ సరిగ్గా అయితే మేనేజ్ చేయట్లేదు. ట్రంప్స్ వీ నీడ్ టు సీ హౌ లీడర్షిప్ గోస్. అమెరికాలో కూడా రేట్లు పెరుగుతున్నాయి అని చెప్పి ఏ కంట్రీ ఏ స్టేట్ లో ఆ స్టేట్ లో ర్యాలీస్ జరుగుతూనే ఉన్నాయి. ఫస్ట్ వాళ్ళది అక్కడ చక్కదిద్దుకోవట్లేదు, ప్రపంచం మీద పడి పీస్ ప్రైస్ కోసం ఎగురుతున్నాడు. చూడాలి ఏమైద్దాం మరి.